ఇక త్వరలో మండలిలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందా? కారు పార్టీ సభ్యులు హస్తం వైపు చూస్తున్నారా? గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు ఎవరు, పోయేదెవరు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. నేపథ్యంలో ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి కారెక్కిన వారంతా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓ ఎమ్మెల్సీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి శాసనమండలి గండం వెంటాడుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో సభ్యుల బలం లేదు. అధికారికంగా 4 సభ్యులు మాత్రమే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపినా శాసనమండలిలో మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఆమోదం తెలిపే అవకాశం ఉండదు. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారని సమాచారం. రెండు మూడు నెలల క్రితమే వరంగల్ జిల్లాకు చెందిన బసవరాజు సారయ్య హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని చర్చ జరిగింది. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు రాజకీయంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అండదండలు ఉండడంతో ఆమె చేరిక లాంఛనమే కావచ్చున్న వాదన కూడా వినిపిస్తోంది. మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమన్వయం లేకపోవడంతో గుత్తా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం దాదాపు అసాధ్యమైన ప్రచారం ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దీనిపై నిర్ణయాన్ని పెండింగ్లో ఉంచుతూ వస్తున్నారు. ఇలాంటి పరిణామాలన్నింటినీ బేరుజు వేసుకుంటున్న హస్తం పార్టీ శాసనమండలిలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలి సభ్యులపై అనర్హత వేటు పడకుండా ఒకేసారి బీఆర్ఎస్ శాసనసభ మండలి సభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు టాక్. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేరేందుకు సమన్వయం చేసే బాధ్యతలు ఓ ఎమ్మెల్సీకి అప్పగించినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే మండలి సభ్యుల వలసలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఎన్నికల ముందు 4 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసిన వైసీపీ తనకు తానే తవ్వుకున్నట్లయింది. ఎమ్మెల్యే కోటాలో 2, స్థానిక సంస్థల కోటాలో గెలుపొందని మరో 2ని అనర్హులుగా ప్రకటించడంతో మండలిలో వైసీపీ బలం తగ్గింది. వేటు వేయకుండా ఉంటే కనీసం ఆ 4 టెక్నికల్గా అయినా వైసీపీ సభ్యులుగా సభలో ఉండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆ 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీకి సభలో కనీసం పోటీ చేసే బలం కూడా లేకపోవడంతో ఆ 2 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. టీడీపీ నుంచి మండలిలో అడుగుపెట్టే ఆ 2 ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారని ఎమ్మెల్సీలపై అర్ధరాత్రి పూట అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అయితే అది ఆ పార్టీకే రివర్స్ అవుతోంది. ఎందుకంటే ఆ ఖాళీలన్నీ కూడా టీడీపీ ఖాతాలో చేరిపోతున్నాయి. మొత్తం 4 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు. అందులో ఎమ్మెల్యే కోటాలో 2 ఉన్నారు. మరో 2 స్థానిక సంస్థల కోటాలో గెలిచారు. కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య, అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ ఎమ్మెల్యే కోటాలో వైసీపీ ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిద్దరూ టీడీపీలో చేరడంతో అనర్హత వేటు వేయించారు జగన్. ఆ 2 రాజీనామాలు ఇచ్చినా అనర్హత వేటు వేయించారు. ఇప్పుడు ఉప ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. ఏపీలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ స్కెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జూలై 2 తుది గడువు ఇచ్చింది. ఉపసంహరణకు ఆ నెల 5 వరకు గడువు ఉంది. జూలై 12న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. శాసన మండలి కొంత తలనొప్పిగా
మారేటువంటి అవకాశం ఉంది టీడీపీ ప్రభుత్వానికి. అయితే గతంలో శాసన మండలి అసెంబ్లీ శాసనసభలో పెట్టినటువంటి బిల్లులను శాసన మండలిలో వైసీపీకి కూడా మొదటిలో ఎదురు దెబ్బ తగిలేటువంటి చాలా సంఘటనలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా బిల్లులు కూడా మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు శాసన మండలిలో కూడా మరి గతంలో టీడీపీకి అత్యధిక ఎమ్మెల్సీ సీట్లు ఉండటంతో కూడా మరి అనేక బిల్లులు కూడా వెనక్కి పంపించినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే ప్రస్తుతం ఇదే ప్రక్రియ టీడీపీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పుకోవచ్చు. అటు తెలంగాణ కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించి 45 మంది సంఖ్య ఉన్నటువంటి నేపథ్యంలో శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు కూడా శాసన మండలిలో కూడా మరి ఆమోదముద్ర వేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ చట్టపరమైన అంశాలు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శాసనసభలో ఏ బిల్లు పెట్టినా మరి మొదటిసారి ఒకవేళ రిజెక్ట్ చేసినా కానీ మరోసారి పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మరి శాసన మండలిలో కనుక బిల్లు పాస్ అవ్వకపోతే యథావిధిగా కూడా శాసనసభలో ఏదైతే ఆమోదముద్ర వేస్తారో అదే ముందుకు సాగేటువంటి అవకాశం అనుకో. అయితే ఎమ్మెల్సీ కొంత ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు టీడీపీ కూటమికి అనేక బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అటు రాజధాని అంశంలో సంబంధించినటువంటి బిల్లులు కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు 5 ఫైల్స్ మైనగా సంతకాలు పెట్టినటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటి పైన కూడా మరి అటు శాసనసభ కానీ శాసన మండలి కానీ ఆమోదముద్ర వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు కొంత టీడీపీకి కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తిగా చట్టపరమైన అంశాలను లేవనెత్తి ముందుకు సాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు శాసన సభకి హాజరయ్యారు. అదేవిధంగా ఏదైతే మరి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రమాణ స్వీకారం కొనసాగింది. అయితే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధ్యక్షతన కూడా మరి ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆయన ప్రక్రియ అయితే పూర్తి చేశారు. అయితే రేపు స్పీకరు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ను కూడా బలపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఇద్దరు స్పీకరు డిప్యూటీ స్పీకరు ఎన్నుకున్న తర్వాత కూడా మరి రేపు సాయంత్రం వరకు కూడా అసెంబ్లీ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే కొంత హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అనేక బిల్లులు అంశం కానీ అటు పోలవరం సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్లో అనేక కీలకమైన ఫైల్స్ మరి ముందుకు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ ఎక్కువ శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యులు వైసీపీకి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎలా రానున్నటువంటి ఎటువైపు దారితీస్తూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రమేష్, అసెంబ్లీ నుండి.